గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమారుడు నిషిత్ అకాల మరణం పట్ల ఆ యొక్క కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ ఎవరికి రాకూడనటువంటి ఒక తీవ్ర కష్టం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి కుటుంబానికి రావడం అత్యంత బాధాకరం. ఇది మామూలు కష్టం కాదు. ఈ యొక్క కష్టంలో నుంచి, ఈ యొక్క బాధలో నుంచి ఆ కుటుంబం కోలుకోవాలని, ఈ యొక్క బాధలో నుంచి మళ్ళీ మామూలు జీవితంలోకి నారాయణ గారు రావాలని, అందుకు ఆ కుటుంబానికి నారాయణ గారికి దేవుడు అన్ని రకాల కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని నిషిత్ ఆత్మశాంతి కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నారాయణ గారి కుటుంబానికి మరోసారి నా యొక్క సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎవ్వరికీ రాకూడనటువంటి కష్టం ఇది, ఏ ఒక్కరికి రాకూడని కష్టం. అలాంటి కష్టం దురదృష్టవశాత్తు మన మంత్రివర్యులు నారాయణ గారు రావటం అత్యంత బాధాకరం. ఏదైతే పొద్దున మంత్రి నారాయణ గారి కుమారుడు ఒక దురదృష్టకరమైన సంఘటన, కార్ యాక్సిడెంట్లో ఏదైతే నిషిత్ నారాయణ చనిపోవటం జరిగింది. ఆ భగవంతుడిని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ, ఏదైతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, అది కాకుండా ఎదిగొచ్చిన పిల్లోడు చనిపోయినప్పుడు తప్పకుండా ఎవరు కూడా ఆ లోటు తీర్చలేని లోటు, ఆ బాధ ఎవరు కూడా పూడ్చలేరు. కానీ ఆ భగవంతుడు ఆ మంత్రి గారికి, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి తొందరగా కోలుకునే విధంగా నిషిత్ నారాయణకి తన పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరేలాగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం తొందరగా కోలుకునే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబం మీద మెండుగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆ కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. మంత్రి నారాయణ గారి కుమారుడు నిషిత్ ఆకస్మిక మరణం మమ్మల్ని అందరినీ కలచివేసింది. నిద్రలేచిన తర్వాత నిషిత్ మరణ వార్త విని మేమందరం దిగ్భ్రాంతికి గురయ్యాం. పిల్లవాడు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి వాడు, వృద్ధిలోకి రావాల్సినటువంటి వాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసే రోజుల్లో ఒకసారి చీఫ్ గెస్ట్గా స్కూల్కి వెళ్తే తను చేసినటువంటి మోడల్స్ అన్నీ కూడా సైన్స్ ఫేర్ రోజు చూపించడం జరిగింది. నేను అనుకున్నా నారాయణ గారి నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి విద్యార్థికుడు వచ్చాడు. పిల్లవాడి సారథ్యంలో నారాయణ విద్యా సంస్థలు మరింతగా వెలుగులోకి వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సమయంలో పిల్లవాడికి ఆత్మకు శాంతి కలగాలని, పాపం నారాయణ గారికి వచ్చినటువంటి ఈ బాధ ఎవరు కూడా ఓదార్చలేనిది, తట్టుకోలేనటువంటిది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడే ఆయన వెంట నిలిచి
ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి భవిష్యత్తులో మనోధైర్యంతో ఈ బాధను తట్టుకుని నిలబడి యథావిధిగా ప్రజాసేవలో కొనసాగేటువంటి విధంగా ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. నాగాయన మగన వార్త ఉదయాన్నే మాకు తెలిసిన వెంటనే మేమంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాము. ఒక మంచి యువకుడు, మంచి భవిష్యత్తున్న యువకుడు ఈరోజు మన మంత్రి గారి కొడుకు ఈ విధంగా మరణించడం మమ్మల్ని అంతా కూడా కలిచివేసింది మనసు. నిశ్చిత్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా మన మంత్రి గారైన నారాయణ గారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి మనమంతా కూడా అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.